భావితరాల వారసులుగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్య పెట్టుబడిని గుర్తించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమె పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గండుబాబ్జీలతో కలిసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె మాట్లాడుతూ తాను ఈ మండలంలో పుట్టి పెరిగానని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్న తరుణంలో రాజకీయాల వైపు పయనించినప్పుడు తన విద్యను చూసి చంద్రబాబు హోంమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలకు ప్రహారీ గోడ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరినందున తన సహకారం ఉంటుందని సభలో ప్రకటించారు. హోంమంత్రి అనిత తండ్రి వంగలపూడి అప్పారావు తన కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో చదివి రాజకీయ రంగాపురం చేసిందని, ఇక్కడ విద్యార్థులు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పేర్కొన్నారు. పవన వీక్షణ మా అధ్యాపక రత్న శాంతి భద్రతలకు అండ ఇంత విద్యార్థి లోకానికి లోకేశుని అండ ఇంతమంది మనకి ఉండి ఉండగా వీళ్ళందరూ ఒకే పంచన ప్రజెంట్ కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ కూడా సుపరిచితులు మాజీ ఎమ్మెల్యే గారు అన్న గండిబాబ్జీ గారికి, అదేవిధంగా ఎంపీపీ బి సూర్యకుమారి గారికి, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ జి రామనాయుడు గారికి, అదేవిధంగా మన జనసేనకి కూడా ఐఏఎస్ స్థాయికి వచ్చి ఈరోజు చాలా అనుకుంటారు కలెక్టర్ గారు అంటే ఏముంది, వెనకాతలు ఒక బంట్రోతుంటారు, ముందు ఒక గన్మెన్ వెళ్ళిపోతుంటారు, ఏముందిలే కలెక్టర్ గారికి ఏదైనా కలెక్టర్ గారికి సాధ్యమే అనుకుంటారు. కానీ ముందున్న నవ్వు వెనకాతల చాలా బాధ ఉంటుంది. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని జిల్లాను ముందుకు తీసుకెళ్లే విషయంలో మహిళైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా అందరితోని కూడా కలివిడిగా ఉండి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్న కలెక్టర్ విజయకృష్ణ పాటు ఈ కాలేజ్ సెక్షన్కి కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పెడదామని చెప్పి ఆ రోజు ప్రపోజల్ తీసుకొస్తే మీ అందరూ కూడా అభిమానించే పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక నేమ్ ఇచ్చారు. ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి, డొక్కా సీతమ్మ గారి పేరు తరఫున మనం ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడదామని చెప్పిన వెంటనే గౌరవ సీఎం గారు కూడా ఒప్పుకొని ఈరోజు ప్రత్యేకంగా దానికి నామినేషన్ చేసి ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. మీకు మధ్యాహ్న భోజన పథకం అనేది మీకు చాలా చిన్న ఇష్యూలా కనిపిస్తుంది. ఆడుకున్నారో లేదో కూడా చూసే వ్యక్తి ఒకటి మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది, అది సందర్భంగా చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో చెప్తున్నా. ఏ రోజైనా మా అమ్మగారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి పిల్లుంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, రేపొద్దున ఏదైనా ఆస్తి పాస్తులు ఇవ్వాలి కదా అని అడిగితే ఏం సంపాదించామో చూస్తే ఏమీ కనిపించట్లేదంటే మా నాన్నగారు ఒక మాట అనేవారు, నేను ఆస్తి ₹1 నేను ఎవ్వరికి ఇవ్వను, ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు ఏదో రకంగా నేను చదివిస్తాను, ఆ చదివే ఇస్తాను తప్పించి నేను రూపాయి ఆస్తి పాస్తులు ఇవ్వలేనని చెప్పి ఆ రోజే చెప్పారు. ఆ చదువు ఈరోజు నాకు పెద్ద పెట్టుబడి అయింది రాజకీయానికి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సీట్ అడగడానికి పాయకులపేట నియోజకవర్గానికి సీటుకి సంబంధించి డిస్కషన్స్ జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంత పెడతారు, లేకపోతే ఏంటి ఖర్చు పెట్టగలరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. కానీ విజన్ ఉన్న నాయకుడు ఒక యూత్ని ముందుకు తీసుకురావాలని కానీ, ఒక మహిళను ముందుకు తీసుకురావాలని కానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగారు. ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికీ కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేసుకున్నాం. దయచేసి ఇటువంటి ఆ విషవలయంలో పడొద్దని, గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని రాబోయే కాలంలో సబ్బవరం జూనియర్ కళాశాలలోకి మళ్ళీ రేపు పొద్దున పెద్ద ప్రోగ్రాం ఏదైనా జరిగినప్పుడు మీలో చాలామంది మంచి ఆఫీసర్లుగా ఇక్కడికి వచ్చి చాలామందికి ఇన్స్పైర్గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ